అంటే ఇప్పుడు నాకు తెలిసి లక్ష్మణ్ గారు వాళ్ళ వైఫ్ పల్లవి గారి కోసం ఈ పాట డెడికేట్ చేశారు కదా, ఆ కపుల్ సాంగ్ నువ్వు చేయడం వల్ల అసలు నువ్వు ఎట్లా ఫీల్ అయ్యావు అక్షిత? యాక్చువల్గా నేను ఈ సాంగ్ అసలు నీకు ఇస్తాడని నేను థింక్ చేస్తావు అసలు? చెప్తున్నా అయితే ఈ సాంగ్ ఇక్కడే విన్నా నేను, అన్న అక్కడ ఉన్నాడు నేను ఇక్కడ ఉన్నా, విన్నాం ఫస్ట్ రికార్డ్ చేసినాక ఇట్లా సాంగ్ రాసిన వాళ్ళ కోసం ఒకసారి అక్షిత అని అన్న వాళ్ళే విన్నాక వెంటనే నా ఫీలింగ్ అన్న సాంగ్ నేను చెయ్యాలి అంటే. నాకు ఫస్ట్ నుంచి వెళ్ళి అన్న మేము జర్నీ చేసి ఇప్పుడు సొంత బ్రదర్ లెక్క నాకు అన్న అంటే. ఇప్పుడు అన్న సాంగ్ నేను చేయడం అనేది అది ఇంత ఫీలింగ్ ఉంటుంది అసలు, ఇంత జర్నీ గిఫ్ట్ నాకు అసలు. నేను ఇంత అంటే ఇది చేయడం అనేది, ఇన్ని సాంగ్స్ చేయడం అనేది ఒక ఎత్తు, ఈ సాంగ్ చేయడం అనేది పర్సనల్ ఫీలింగ్ ఇది. సో ఈ సాంగ్ నేను చెయ్యాలి అన్న ఇస్తాడా అంటే మనం ఎవరిని చూస్ చేశారని తెలియదు, అడగలేదు. నా ఫీలింగ్ అంటే చెయ్యాలి అని నేను విన్నాకనే అనుకున్నా అన్న సాంగ్ కదా, అన్న లైఫ్ స్టోరీ 100% అంటే నేను చెయ్యాలి నాకు వస్తే బాగుండు అన్ని ఫీలింగ్లు ఉన్నా. సడన్గా అన్నుండి అక్షయ్ ఇది మనం సాంగ్ చేద్దాం ఇది అనేసి అన్నాడు. యాక్చువల్లీ ఇది సాంగ్ అంతా పెళ్ళికి ముందు అయిపోవాలి షూట్, పెళ్ళికి ముందు ఇది అంతా అయిపోవాలి, కానీ అప్పుడు పెళ్లి పనుల వల్ల కాలేదు. ఆ సాంగ్ని ఇప్పుడు రీసెంట్గా చేయడం జరిగింది. అప్పుడు అన్న నాకు చేయాలి నువ్వే చేయాలి అనేసి అన్న వాళ్ళు ఇక నా ఫీలింగ్ చూసుకోవాలి ఇక మీరు.